నమస్తే. వైఎస్ జగన్ అసెంబ్లీలో ప్రతిపక్ష హోదా కోరుతూ ప్రజల్లో మాత్రం కనీసం నాయకుడు లక్షణాలు కూడా లేకుండా యలహంక ప్యాలెస్కి ఎలా పారిపోతాడు? నిజంగా యలహంక ప్యాలెస్కి జగన్ ఎందుకు వెళ్ళిపోయాడు అనే దాని మీద మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ కనకదుర్గ వడ్లమణి గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. మేడం నమస్తే. నమస్తే అండి. మేడం, ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత, ఫలితాలు వచ్చిన తర్వాత, అంటే ఎలక్షన్స్కి ఫలితాలకి మధ్యలో గంభీరంగా మాట్లాడినటువంటి జగన్ ఇప్పుడు ఎక్కడా కనబడడం లేదు. సాధారణంగా వాలంటీర్లకి అండదండగా ఉంటానంటున్నటువంటి జగన్ కనీసం వాళ్ళని ఇప్పటిదాకా ఒక్కరిని కూడా ఓదార్చింది లేదు. కనీసం వైసీపీ పైన దాడులు జరిగాయని చెప్పి నాటకాలు ఆడినటువంటి యొక్క జగన్ కనీసం ఏ ఒక్క వైసీపీ కుటుంబాన్ని కూడా పరామర్శించలేదు. అంటే దాడులు కూడా జరగలేదని అర్థం. ఇలాంటి తరుణంలో జగన్ ఎవరిని పరామర్శించాడంటే పిన్నెల రామకృష్ణారెడ్డి ఒక్కరిని తప్ప ఇంకెవరిని కూడా పరామర్శించలేదు. సరే, ప్రతిపక్ష హోదా అసెంబ్లీలో అడిగాడు, కానీ కనీసం నాయకుడికి ఉన్న లక్షణాలు కూడా లేకుండా, ప్రజల్లో లేకుండా యలహంక ప్యాలెస్కి పారిపోవడాన్ని ఎలా చూడాలంటారు? అదే చెప్తున్నానండి, జగన్ పారిపోయాడు అనేది ఇవాళ చర్చ. అంటే బయట మనం కాదు, జనాలు అనుకుంటున్నారు. తాడేపల్లి ప్యాలెస్ నుంచి యలహంక ప్యాలెస్కి పారిపోయిన జగన్ అని చెప్పుకుంటున్నారు. ఎందుకు పారిపోయాడు? ఇవాళ ప్రజా దర్బారు మొదలు పెడతానని, కార్యకర్తల్ని కలుస్తానని, నాయకుల్ని కలుస్తానని చెప్పిన జగన్ ఎందుకు పారిపోయాడు? ఎందుకంత భయం? మనం ఆల్రెడీ చెప్పాం, ఆయన తాడేపల్లిలో ఉండడండి అని ఎప్పుడో చెప్పాం మనం. ఆయన ఖచ్చితంగా యలహంకలోనే ఉంటారు అని. అది ఇవాళ కూడా ప్రూవ్ అయింది కదండి. అతని మనస్తత్వం అది. అతను ఎవరిని ఎదుర్కోలేడు. ఇప్పుడు జగన్ సింగిల్గా ఏది చేయలేడండి. నేను మడమ తిప్పను, మాట తప్పను అంటాడు తప్ప, అతను బేసిక్గా పిరికివాడు మనిషి. అతనికి ఏదో మానసిక రోగం ఉంది చెప్పాలంటే. మీరు సినిమాల్లో చాలా క్యారెక్టర్స్ చూస్తాం మనం. వాడికి మానసిక రోగం ఉండి కూడా వాడు పైకి చాలా మంచిగా ఉంటుంది ఆ క్యారెక్టర్. ఆ రకమైన పరిస్థితి ఇతంది. ఇప్పుడు మీరు చెప్పినట్టుగా ఫస్ట్ ఏం చేయాలి? కార్యకర్తలతోటి మాట్లాడాలి. ఎలక్షన్స్ ముందు నుంచి అసలు వాలంటీర్ల పేరు తీశారండి. ఈరోజు వాళ్ళు ఏం చేయాలి? ఒక్కొక్క వాలంటీర్ని పరామర్శించాలి ముందు చెప్పాలంటే. అంటే ఎవరి చేత అయితే రిజైన్ చేయించారో 56,000 మంది ఉన్నారు కదా, 56,000 మందిని ఇవాళ అప్పుడే ఎన్ని రోజులు అయిందండి? ఇవాళ 15వ తారీఖు. అంటే రిజల్ట్ వచ్చి 41 రోజు అయింది. కనీసం ఒక 30 మందినైనా ఈ పాటికి ఓదార్చి ఉండాలి. ఎందుకంటే వాళ్ళు ముఖ్యం కదా ఈయనకి. ఒక రోజుకి 10 మందిని వేసుకున్నా కూడా పోనీ 300 మంది అవుతారు. నిజంగా ఆయనకి ఒక నిబద్ధత ఉండి, నీతి నిజాయితీ ఉంటే, వాళ్ళ గురించి పట్టించుకుంటే ఆ పని చేసి ఉండేవాడు. అసలు ఎవరైనా ఇంతవరకు వాలంటీర్ల గురించి మాట్లాడారా? ఫస్ట్ కొత్తలో అధికార పక్షం మీద నిందలు వేయడానికి చూశారు, ఆ తర్వాత దాన్ని వదిలేశారు అందరూ. వాళ్ళు ఇప్పుడు ఎంతసేపు రావణ కాష్టం, శిశుపాలుడి తప్పులు, కౌరవపక్షం, ఈ 3 పదాలు మనం కనీసం గత 6 నెలలుగా వింటున్నాం. ఈ పదాలు ఒకే స్క్రిప్ట్, ఇంకేం మార్పు ఉండదు. ఇక్కడ రావణ కాష్టం అని దేన్ని అంటారండి? అసలు వీళ్ళకి అర్థం తెలుసా? రావణ కాష్టం అనే పదం ఎప్పుడు వాడతారు? అది రావణుడు అక్కడ శ్రీలంకలో అతను చనిపోయాక అతని శరీరం ఇంకా అట్లా కాష్టం అలా కాలుతూ ఉంది అంటారు. అసలు రావణ కాష్టానికి చంద్రబాబు నాయుడికి సంబంధం ఏంటండి? రాష్ట్రానికి రావణ కాష్టానికి సంబంధం ఏంటండి? ఫస్ట్ వీళ్ళు పురాణాలు తెలియదు, మన కావ్యాలు తెలియదు, ఏది తెలియదు. ముందు భాష రాదు, పదాలు ఉన్నాయి కదా అని వాడాడు. శిశుపాలుడి తప్పులు అంటాడు. శిశుపాలుడి తప్పులకి చంద్రబాబు నాయుడికి సంబంధం ఏంటండి? ఎందుకు మాట్లాడతారండి? వాడెవడో రాసిస్తాడు డబ్బులు తీసుకుని, ఈయనేదో మాట్లాడతాడు. ఎందుకు చెప్తున్నామంటేనండి, పదాలు ఉన్నాయి కదని భాషను ఇష్టం వచ్చినట్టు వాడడం కాదు. ముందు మనం అసలు ఏం మాట్లాడుతున్నాం, ముందు మన మాట మీద మనకు అవగాహన ఉండాలి. ఏది లేకుండా పిచ్చిగా చెప్పిందే చెప్పి ప్రజలు చీదరించుకుంటున్నారండి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి వ్యక్తిగత వాల్యూ లేదు, ప్రజల్లో వాల్యూ లేదు. ఆయనకు ఒక నాయకుడిగా ఆయన పనికిరాడు. ఇవాళ మీరు అన్నారు నాయకుడిగా ప్రజల్లోకి వెళ్ళాలి కదా అని. ఏ మొహం పెట్టుకుని వెళ్తాడు? ఆయన ఎప్పుడు వెళ్ళాడు ప్రజల్లోకి? మీరు చెప్పండి. అసలు ఆయన అవసరానికి ఆయన ప్రజల్లోకి వెళ్ళాడు. ఆయన ఓదార్పు యాత్ర ఎందుకు చేశాడు? ఆయనకు పదవి కావాలి కాబట్టి ఓదార్పు యాత్ర చేశాడు. తండ్రిని తలుచుకున్నాడా ఏ రోజైనా? ఒక్కరోజు ఓదార్పు యాత్రలో కావచ్చు, గత 5 ఏళ్లలో కావచ్చు, మన 75వ జయంతిలో కావచ్చు, తండ్రిని తలుచుకున్నాడా? తండ్రి గురించి ఏ రోజైనా ఒక్క మాట మాట్లాడా? ఒక్క మాట, ఎక్కువ కూడా వద్దు, ఒక వాక్యం. నా తండ్రి రాజశేఖర్ రెడ్డి అని ఎప్పుడైనా చెప్పుకున్నాడా?
కనీసం తండ్రి పేరు ఉచ్చరించడానికి కూడా ఇష్టపడ్డా. అంటే అంత అసహనం, అంటే భరించలేని తనం అది. ఒక మనిషి గొప్పతనాన్ని, అంటే కన్న తండ్రి గొప్పతనాన్ని ఒప్పుకోలేని వాడు ఇంకా చంద్రబాబు నాయుడు గారి గొప్పతనాన్ని ఒప్పుకుంటాడండి? అసలు ఆయన పేరు చెప్తేనే ఇతనికి ఒళ్ళంతా కారం రాసుకున్నట్టుగా ఉంటుంది. కాబట్టి ఇతను నాయకుడు కాదు కాబట్టే ఇవాళ యాక్చువల్గా ప్రజా దర్బార్ నిర్వహిస్తా అన్నారు, నిర్వహించాలి, పారిపోయాడు. ఇప్పుడు మనం లోకేష్ గారిని చూసాం ప్రజా దర్బారు, చంద్రబాబు నాయుడు గారిది చూసాం, పవన్ కళ్యాణ్ గారిది చూసాం. వాళ్ళు ప్రజల్లో ఉండే నాయకులు, 10 ఏళ్ళు ప్రజల్లో ఉన్నారు. ఎవరు? జనసేన పవన్ కళ్యాణ్. చంద్రబాబు నాయుడు గారు 40 ఏళ్ళుగా ఉన్నారు. ఇతను లోకేష్ కనీసం గత 10 సంవత్సరాలుగా ఉన్నాడు. తను తీర్చిదిద్దుకున్నాడు ఆయన. మనిషి నేర్చుకోవాలి. ఇప్పుడు నీకు రాదండి, ఇప్పుడు మీరున్నారు, మీకు ఏమీ రాదు అనుకుందాం, తప్పులేదు. ప్రతి మనిషికి ప్రతిదీ తెలియదు, తెలుసుకోవాలి. అది తండ్రి దగ్గర నుంచి తెలుసుకోవచ్చు, మన చుట్టూ ఉండే వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకోవచ్చు, సీనియర్స్ దగ్గర నుంచి నేర్చుకోవచ్చు, కొన్నిసార్లు మనకంటే చిన్నవాళ్ళ దగ్గర నుంచి కూడా నేర్చుకోవాలి, తప్పులేదు. నేర్చుకోవడానికి సిగ్గుపడకూడదు. మాటలు అన్నప్పుడు మాటలు పడాలి. ఇవాళ వీళ్ళు అన్నారు అని వాళ్ళ మీద కోపం పెట్టుకోవడం కాదు, వాళ్ళు ఎందుకు అన్నారు, ఓకే అన్నారు, ఇందులోంచి నేను ఎట్లా బయటపడాలి, అది ఎలా నేర్చుకోవాలి. మనం ఎక్కువగా మన తిట్టిన వాళ్ళని మనం గుర్తుపెట్టుకోవాలండి మంచిగా. ఎందుకంటే వాళ్ళు మన ఎదుగుదలకి సోపానాలు వాళ్ళు. ఇప్పుడు మీరు నన్ను నీకు ఇది రాదండి అన్నారు అనుకోండి, ఏంటి ఈ జగన్కి ఏం పని లేదా, నన్ను తిడుతున్నాడు అనుకుంటానా? కాదు, ఎందుకు జగన్ అన్నారు ఇవాళ, నేను ఏం తప్పు చేశాను, ఐ హ్యావ్ టు ఎనలైజ్ మై సెల్ఫ్. ఆ ఎనలైజేషన్లోంచి నాకు ఒక అంటే అందులో ఉండే ఆంతర్యం అర్థమయ్యి దాన్ని కరెక్ట్ చేసుకోవాలి. తప్పు చేయకుండా మనిషి ఉండడండి, తెలుసుకోకుండా మనిషి ఉండడండి, తెలియని విషయాలు ఎన్నో ఉంటాయి. జగన్మోహన్ రెడ్డికి ఉండే దౌర్భాగ్యం ఏంటంటే అతనికి తెలీదు, చెప్తే వినడు, 2 రకాలు. ఇలాంటి వాడిని 5 ఏళ్ళు ముఖ్యమంత్రిగా తెలుగు రాష్ట్రం ప్రజలు, ఎస్పెషల్లీ ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎందుకు తెచ్చుకున్నారో, ఎందుకు భరించారో, నిజంగా కష్టపడ్డారండి. కాబట్టి ఇలాంటి నాయకులు పారిపోయినా పర్వాలేదు. అయితే ఇక్కడ చాలామంది ఏదైతే ఏపీ ప్రజలు ఎవరైతే ఉన్నారో గత 2 రోజుల నుంచి జరుగుతున్న ఒకటి ఇష్యూ ఏంటంటే విజయసాయిరెడ్డికి సంబంధించిన ఒక ఇష్యూ చాలా పెద్ద ఎత్తున దుమారం రేగింది. ఆయన ఈరోజు పొద్దున ప్రెస్ మీట్ పెట్టి మరి ఎవరైతే జర్నలిస్టులు ఉన్నారో వాళ్ళని కనీసం ఏకవచనంలో మాట్లాడుతూ అరే తురే అన్నట్టుగా మాట్లాడిన సందర్భాలు కూడా మనం చూసాం. సో ఇది చాలా పెద్ద ఎత్తున దుమారం రేగబోతుంది. ఇవన్నీ అంటే ఇది ఒక్కటే కాకుండా చాలా రకాల వైసీపీ నాయకులకు సంబంధించి కొన్ని ఇష్యూస్ బయటపడేసరికి అదే కాక శ్వేతపత్రాలు కూడా ఇప్పుడు రిలీజ్ చేస్తూ వస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు. ఇవన్నీ చూసి ఇక్కడ ఉంటే లేనిపోని తలకాయ నొప్పి అని చెప్పి యలంక ప్యాలెస్కి వెళ్ళిపోయాడు. అది కాక తాడేపల్లిలో ఉన్నటువంటి ఒక ప్యాలెస్ను కూడా అమ్మబోతున్నాడని కొన్ని వార్తలు వస్తున్నాయి, ఏమంటారు? మీరు చెప్పినట్టుగా గత 2 రోజులుగా ఆంధ్రప్రదేశ్లో ఒకే వార్త నడుస్తోందండి. అది శాంతి అన్న ఆవిడ గురించి వాళ్ళ భర్త రిలీజ్ చేశాడు. ఇందులో ఎవరూ ఊరికే మాట్లాడలేదండి. వాళ్ళ భర్త అన్న ఆయన ఏం చేయాలో తెలియక, ఆవిడ దేవాదాయ శాఖలో పనిచేస్తున్నారు కాబట్టి దేవాదాయ శాఖ కమిషనర్ ఎవరైతే ఉన్నారో ఆయనకు ఒక లెటర్ ఇచ్చారు. ఇవాళ వాళ్ళ ఆవిడ అంటుంది కమిషనర్ తీసుకోలేదు, అక్కడుండే డిప్యూటీ కమిషనర్, అసోసియేట్ కమిషనర్ ఎవరో తీసుకున్నారు అని చెప్పింది ఆవిడ. అక్కడ ఎందుకు ఇస్తాడు అని అడిగింది. అది నువ్వు తేల్చుకోవాలి, నెంబర్ 1 నీ భర్తతోటి. దానికి డిపార్ట్మెంట్కి సంబంధం లేదు, నేను కోర్టుకు వెళ్తాను ఏదో చెప్తోంది. ఇప్పుడు దీనికి కోర్టుకు వెళ్తుంది ఆవిడ. విడాకులు తీసుకోలేదు, మేము మ్యూచువల్ కన్సెంట్ మీద విడిపోయాము, మేము రాసుకున్నాము, మా కులం ప్రకారం మేము ఆ రకంగా చేసుకున్నాము అంటుంది ఆవిడ. నేనంటాను, మీకు ఏదైనా కష్టం వచ్చేసి కులం ఎందుకు గుర్తుకొస్తుంది? కులం కార్డు ఎందుకు తీస్తారు అసలు? నెంబర్ 1. నెంబర్ 2, ఇవాళ శాంతి అన్న ఆవిడ చాలా ఓపెన్గా నేను సుభాష్ గౌడ ఎవరో అతనితోటి నేను ఈ బాబుని కన్నాను అని చెప్పింది. మరి మీకు విజయసాయిరెడ్డి అన్న ఆయన ప్రెస్ మీట్ పెట్టినప్పుడు ఆయన అందరినీ జర్నలిస్టులు ఎవరెవరిని అంటే వాడేడి, వాడు వచ్చాడా, వాడు ఎక్కడ పోయాడు అని ఏబిఎన్, TV5, మహాన్యూస్ వీళ్ళని అన్నాడు, రిపోర్టర్స్ని. ఒక జర్నలిస్ట్ని మర్యాద లేకుండా మాట్లాడిన పెద్ద మనిషి పేపరు ఛానల్ పెడతానంటాడు. పైగా ఏ కులానికి చెందకుండా అంటే అందరినీ కలుపుకుంటూ వెళ్తానంటాడు. ఫస్ట్ నీకు జర్నలిస్ట్కి మర్యాద ఇవ్వడం తెలియదు, నువ్వు పేపర్ పెట్టవేంటి, నువ్వు ఛానల్ పెట్టవేంటి? నువ్వు అందరినీ కలుపుకుంటూ వెళ్తానన్నప్పుడు నేను తిట్టిన వాడిని కూడా నువ్వు గుర్తుపెట్టుకోవాలి. ఏ రకంగా? ఓకే, మనకి విమర్శ వచ్చింది, ఎందుకు చేశారు వీళ్ళు విమర్శను, ఆత్మవిమర్శ చేసుకోవాలి తప్ప వాళ్ళని కించపరుస్తూ వాడు వీడు అనే హక్కు అతనికి లేదు. అలా అన్నవాడు అసలు పేపరు ఛానల్ ఎట్లా పెడతాడండి? నెంబర్ 1. నెంబర్ 2, ఆయన ఎక్కడైనా వివరణ ఇచ్చాడా?
ఆ శాంతి అన్న ఆవిడ నాకు తెలియదని కానీ శాంతి అతన్ని ఛాలెంజ్ చేయాలి, మదన్ మోహన్ని ఛాలెంజ్ చేయాలి ఆయన. మదన్ మోహన్ నువ్వు ఎట్లా అంటావు నన్ను, తేల్చుకుందాం రా, DNA టెస్ట్ చేయించు అనాలి. శాంతి అనాలి, లేదు ఆయన అనాలి. ఇద్దరు అనలేదు. ఇంకోటి శాంతి అన్న ఆవిడ అన్నారు, నేను విజయసాయిరెడ్డిని ఒక ఎంపీని ఫస్ట్ టైం కలిసినప్పుడు నేను ఎంపీ అని ఆనందపడ్డాను, ఆశ్చర్యపోయాను. మేము ఊళ్ళో అంటే ఆవిడ రాయలసీమట, అక్కడ సర్పంచ్ని కూడా కలవము అని ఒక మాట అంది. రెండోది అసలు ఎంపీతో నీకు పని ఏంటి, ఎందుకు అడుగుతున్నామంటే ఈవిడ దేవాదాయ భూములకు సంబంధించి ఏదో దానికోసం విజయసాయిరెడ్డి గారిని కలిశాను అంది. అసలు ఆయన కలవటం ఏంటి, ఆయన దేవాదాయ శాఖ మంత్రి కాదుగా. ఆయన వైజాగ్లో ఉంటే ఉండొచ్చు, కానీ మీకు ఏ రకంగా మీ శాఖకి సంబంధం? దేవాదాయ శాఖ అన్నప్పుడు మీకు వైసీపీ వాళ్ళతో సంబంధం ఏంటి? నువ్వు శాఖ మార్చులు ఎవరైతే ఉన్నారో అప్పుడు ఉండే ఆ మంత్రిని కలవాలి, లేదు నీ కమిషనర్ని కలవాలి. నీ కమిషనర్ కలవకుండా నువ్వు ఎంపీని కలవటం ఏంటి? నీ జ్యూరిస్డిక్షన్లో ఉండే నీ కమిషనర్ని కలవకుండా నువ్వు సంబంధం లేని విజయసాయిరెడ్డిని కలవటం ఏంటి? అదే కాకుండా ఈవిడ ఢిల్లీలో చాలా లాబియింగ్ చేశారని అన్నారు విజయసాయిరెడ్డితో పాటు వెళ్ళి. అంటే అవి కూడా వచ్చాయి. వీటన్నింటికి వివరణ ఆవిడిచ్చుకోవాలి. ప్రతిదానికి ఎదురు ప్రశ్నించేసి లేకపోతే కోర్టుకు వెళ్తాము మీరు ఇలా ఎలా రాస్తారో అని ఆవిడ బెదిరించింది వాళ్ళ ప్రెస్లో. అవి కాదు చేయాల్సింది, నిన్ను నువ్వు ప్రూవ్ చేసుకో. నీ భర్త ఇచ్చాడు కంప్లైంట్, ఇందులో ఎవ్వరు కల్పించింది లేదు, ఎవరు మాట్లాడింది లేదు, ఎవరికి సంబంధం లేదు. ఎవరికి పని పాట లేకుండా ఎవరు లేరండి. ఎవరో పర్సనల్ విషయాల్లో మనం వెళ్ళి మాట్లాడాల్సిన పని మనకు లేదు. కాకపోతే అక్కడ ఎంపీగా పనిచేసిన విజయసాయిరెడ్డికి సంబంధం ఉంది కాబట్టి అతను ఆన్సర్ ఇచ్చుకోవాల్సిన పరిస్థితి అతనికి ఉంది. అతనితో లింక్ ఉంది కాబట్టి ఈవిడ గురించి మాట్లాడుతున్నారు తప్ప లింక్ అంటే వేరే రకంగా మనకు తెలియదు. అంటే ఆవిడ కలిశాను, దేవాదాయ శాఖకు సంబంధించిన భూముల గురించి మాట్లాడాను. ఇప్పుడు ఆ దశపల్లాకిను దానికి ఈవిడ ఇచ్చిందా భూములు? ఇప్పుడు ఇవన్నీ ఆవిడ చెప్పుకోవాలి ఆన్సర్. ఎందుకంటున్నామంటే ఈ రకమైన సంబంధం మేము కలిగి ఉన్నాము, అందుకని కలిశాను అని ఆవిడ అన్నారు కాబట్టి విజయసాయిరెడ్డి కూడా దీని మీద ఆన్సర్ ఇవ్వాలి. అంతే తప్ప మీ ఇద్దరికి వ్యక్తిగతంగా ఏ రకంగా ఉంది మాకు అవసరం లేదు. అది మీరు వాళ్ళ ఆయనకి ఇచ్చుకోవాలి ఆన్సరు. మీ ఇద్దరికి దమ్ముంటే ఇద్దరు ఛాలెంజ్ చేయండి DNA టెస్ట్కి వెళ్దామని. అది నువ్వు సుభాష్ గౌడ విజయసాయిరెడ్డి అని నీ భర్త అడిగినప్పుడు నువ్వు ఛాలెంజ్ చేసి ఎస్ నేను సుభాష్ గారికే కన్నాను, లేదు నేను ఇంకొకళ్ళకి కన్నాను నువ్వు చూపించుకో. ఎందుకంటే యూ హ్యావ్ టు గివ్ ద ఆన్సర్ టు యువర్ హస్బెండ్. విడిపోయావా లేదా, ఇప్పుడు మీరు ఆంధ్రజ్యోతిలో 100 కోట్లని రాశారు నా ఆస్తులు, మీరు 100 కోట్లని రాశారు కాబట్టి నా భర్త 75 కోట్లు అడుగుతున్నాడు, అవన్నీ మీరు ప్రూవ్ చేసుకోండి. రాశారని చెప్పి మీరేమి ఇదవక్కర్లా. ఏం చేసినానండి, ఈ విజయసాయిరెడ్డి కేసు ఓ పక్క, ఈ శాంతి ఇదో పక్క, మీరు చెప్పినట్టుగా ఇవన్నీ కాకుండా 3 శ్వేతపత్రాలు రిలీజ్ చేశారు, ఇంకో 4 ఎన్నో రిలీజ్ చేస్తారు. ఇప్పుడు ఇమీడియట్గా ఇంకో శ్వేతపత్రం రెడీగా ఉంది. ఇవన్నీ కాకుండా ఇంకా చాలా ఇష్యూస్ ఉన్నాయండి. ఒక్క శాఖలో 1 రూపాయి లేదు. ఇవాళ పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు బ్లీచింగ్ పౌడర్ కొనడానికి కూడా ఆ శాఖలో డబ్బులు లేవు. కాబట్టి వీటన్నింటికి ఆన్సర్ ఇవ్వాల్సి వస్తుందని భయపడి ఈయన యలహంక ప్యాలెస్కి పారిపోయాడు. తాడేపల్లి ప్యాలెస్ ఆయన అమ్మకానికి రెడీగా పెట్టి కూడా ఉండొచ్చు, అందులో సందేహం లేదు మనకి. సో చూద్దాం మేడం, ఖచ్చితంగా ఒకదాని తర్వాత ఒకటి ఏదైతే శ్వేతపత్రాలు రిలీజ్ అవడంతో పాటు ఇక్కడ వైసీపీ నేతలు ఏదైతే ఉన్నారో వాళ్ళు చేసిన అక్రమాలు కావచ్చు, అవినీతి కావచ్చు, లేదా నీచపు పనులు కావచ్చు ఒక్కొక్కటిగా బయటపడడంతో ఇక్కడ తాడేపల్లి నుంచి యలహంకకి పారిపోయాడు జగన్ అని చెప్పి అంటున్నారు. చూద్దాం దీనికి జగన్ ఏం సమాధానం చెప్తాడు. నమస్తే.